టూలెట్ బోర్డు. ఇదెవరు ఎలా ఉంది? హలో చెప్పండి ఎవరు? అదే టూలెట్ బోర్డు మీద నెంబర్ ఉంది. అవునా, ఎక్కడ ఉన్నారు? కింద ఉన్నామండి. సరే వస్తున్నా. ఓకే. వీడేంటి నా వైపు అలా చూస్తున్నాడు? మీరేనా ఫోన్ చేసింది? అవునండి. అద్దెకి కావాల్సింది మీకేనా? అవును. అవునండి. సరే అయితే అందరికి 15,000కి ఇస్తాను. 15,000? మీరు కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి 10,000కి ఇస్తాను, తీసుకోండి. మాకు కొత్తగా పెళ్ళవడం ఏంటి? కాదండి. సరే మీరు ఆలోచించుకుంటానండి. నేను పొయ్యి మీద పాలు పెట్టాను, చూసి వస్తాను వెళ్ళి. చెయ్యదులు. అలా కాదండి, మనం ఏం చెప్పకుండా ఓనర్ అయితే ఊంచుకున్నాడు. మళ్ళీ నిజం చెప్పి పాడు చేయడం ఎందుకండి? అయితే ఇప్పుడు నేను ముక్కు మొహం తెలియని వాడితో రూమ్ షేరింగ్ చేసుకోవాలా? అలా కాదండి, నేను చాలా ట్రై చేశాను, ఎక్కడ రూమ్ దొరకట్లేదండి. నువ్వెంత చెప్పినా నేను విన్ను. నీకెలా కనిపిస్తున్నాను? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి. నేను మరీ ఎంత చెడ్డను కాదండి. ఎంతో కొంత చెడ్డవాడవేగా. అయ్యో, నేను ఏదో మాట వరుసకి చెప్పానండి. నేను నమ్మలేను. నేను మీకు ఒకటే చెప్పగలనండి, నాకే కాదు ఇలా సింగిల్ గా మీకు కూడా రూమ్ దొరకడం చాలా కష్టం. అదే నాతో ఉండడం ఒప్పుకున్నారు అనుకోండి, రూమ్ రెంట్ లో షేర్ వస్తుంది. మీరు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించుకోండి. ఏంటమ్మా, ఆలోచించుకున్నారా లేదా? మాకు ఓకే. ఓకేనా? సరే అయితే 30,000 అడ్వాన్స్ ఇవ్వండి. 1వ తారీఖు మాత్రం ఖచ్చితంగా అద్దె ఇచ్చేయాలి. సరే. ఇదిగోండి, పాలు పొంగించుకోండి. సరే అయితే. థ్యాంక్స్ అండి రూమ్ షేరింగ్ ఒప్పుకున్నందుకు. రూమ్ షేరింగ్ ఒప్పుకున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో, పగిలిపోద్ది. నేనేం కావాలని ఒప్పుకోలేదు, నువ్వు ఏడుస్తున్నావని ఒప్పుకున్నాను. రెంట కలిసి వస్తుందని ఒప్పుకున్నావు అని చెప్పొచ్చుగా. ఏంటి? ఏం లేదండి, మీరు అలా చెప్తే అలా. నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది. నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. రూల్స్ అంటే రూల్స్. ఇదేమో హాస్టల్, అదేమో వార్డెన్లో ఫీల్ అయిపోతుంది. రూల్స్ ఏవో చెప్తానన్నారు. చెప్తా, కంగారెందుకు? దీనికి కొంచెం పొగరనుకుంటా. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. ఇదో పెద్ద అందగతి, మళ్ళీ నేను మీద పడిపోవడం ఒకటి. ఏంటి నోట్లో ఏదో కొనుక్కుంటున్నావు? ఏం లేదండి, మీరు చెప్పండి. ఓనర్ వచ్చినప్పుడు మాత్రమే మనం అలా ఉంటాం. అలా అంటే ఎలా? ఎక్కువ చేయకు, కపుల్స్లా. ఓకే అండి. ఇంట్లో ఉన్నామా లేమా అన్నట్టు ఉండాలి. సరే. ఇంతకీ ఏ పని మీద వచ్చావు ఇక్కడికి? జాబ్ పర్పస్ మీదండి. మరి మీరు? జాబ్ కి. మీకు జాబ్ ఉందా? నీలా ఖాళీ అనుకున్నావా? మధ్యలో నా కోసం ఎందుకులేండి. అయినా నీతో నాకెందుకులే. ఛీ, ఇదేంట్రా బాబు ఎలా ఉంది? దీంతో రూమ్ షేరింగ్ అంటే చాలా కష్టం. అనవసరంగా కంప్ట్ అయినట్టున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? గుడి ముందు బిచ్చగాడు ప్రసాదం కోసం చూసినట్టు. బిచ్చగాడా? నీకు కావాలా? కావాలి. నేను నీకెందుకు ఇవ్వాలి? నీకు కావాలంటే వంట చేసుకో. మరి పిసనారులా ఉంది, అన్నం ఇస్తే అరిగిపోతుందా ఏంటి? ఫుడ్ బాగా ఎక్కువైపోయినట్టుంది. ఏం చేద్దాం? ఐడియా. నీకు ఫుడ్ కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి. నువ్వు చెప్పింది నేను ఎందుకు చెయ్యాలి? సరే, నీ ఇష్టం. మనకా ఆకలేస్తుంది. ఇప్పుడు బయటికెళ్ళి తింటే డబ్బులు ఒక్క. సరే చెప్పు, ఏం చేయాలో? ఫుడ్ తినేసి ఈ గిన్నెలన్నీ కడిగేసాయి. ఏంటి గిన్నెలు కడగాల? ఫుడ్ కావాలంటే ఇది చెయ్యు. రెస్టారెంట్ లో బిల్లు కట్టకపోతే గిన్నెలు కడిగిస్తారు, అలా అనుకునే కడిగేద్దాం. A few moments later. ఎక్కడికి? నీతో పడుకుందామని. పళ్ళు రాలుతాయి. అదే బెడ్ షేర్ చేసుకుందామని. ఏం అవసరం లేదు, మూసుకొని సోఫాలో పడుకో. ఏంటండి సోఫాలో పడుకోవడం ఏంటి? అలా అయితే బయటికెళ్ళి పడుకో. ఎందుకు? నీకు ముందే చెప్పాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదని. నచ్చితే ఉండు, లేదంటే వెళ్ళిపో, నేనేం ఆపను. ఛా, నా అవసరం చూసి నాతో ఆడుకుంటుంది ఇది. దీనికి టైం వచ్చాడు చెప్తాను. రా, అక్కడ వరకు వచ్చి ఆగిపోయావే. వచ్చి నా పక్కన కూర్చో. రేయ్,
నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు కూడా బయలుదేరితే లాక్ వేసుకుంటా. కీ అక్కడ పెట్టేసెల్లో నేను లాక్ చేసుకుంటాను. నేను ఇవ్వను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా సామాన్లు పట్టుకొని పారిపోతే మరి అలా కనిపిస్తున్నానా? మాట్లాపి వెళ్ళి రెడీ అవ్వు. ఛీ, నన్ను మరి దారుణంగా చూస్తుంది. అమ్మా ఏంటయ్యా, ఎలా ఉంది ఇల్లు? బాగుందా? అంతా బానే ఉంది సార్. ఎక్కడికి? మీకు కాఫీ తేయడానికి. నేను కాఫీ తాగుతానని నీకు చెప్పానా? పోనీ వాటర్ తాగుతారా? పొద్దున్నే క్వార్టర్ బాగోదులే గాని మీ ఆవిడ ఉంది కదయ్యా, నువ్వెందుకు వెళ్ళడం? మర్చిపోయాను సార్. పెళ్ళాన్ని మర్చిపోవడం ఏంటి? ఏం లేదు. ఒసేయ్, ఏంటోసే అంటున్నావు? బాగున్నారండి? బాగున్నానమ్మా. ఓనర్ గారు వచ్చారు, వెళ్ళి 2 కాఫీ తీసుకురా. సరే. వీడికి బాగా ఎక్కువ అవుతుంది. కాఫీ పొడి స్ట్రాంగ్ గా వేసి కాఫీ తెచ్చు. కాఫీ కాదురా, కారం పొడి కలిపితే నాగు. తీసుకోండి. మీరు అది కాదండి, తీసుకోండి. ఏమ్మా? ఇది మా ఆయన కోసం ప్రేమగా చేశానండి. అదృష్టవంతుడు అయ్యా, నేమే ప్రేమతో చేసింది. ఇదేంటి కొత్తగా మాట్లాడుతుంది? ఏదో తేడాగా ఉంది. కాఫీ చాలా బాగుందమ్మా. తాగండి, స్ట్రాంగ్ గా కలపమన్నారుగా. చూస్తావేంటి, తాగు. ఇలా చెప్పా పెట్టకుండా వస్తున్నానని చెప్పని ఏం ఫీల్ అవ్వకండమ్మా. అయ్యో పర్లేదండి, మీరు ఎప్పుడే రండి, ఇది మీ ఇల్లు అనుకోండి. నా ఇల్లు అనుకోవడం ఏంటి? నా ఇల్లే కదా. అంటే మేము ఉన్నామని ఇబ్బంది పడకుండా ఫ్రీగా మూవ్ అని చెప్తున్నాను. ఆహా, సరే 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 బాబు, అయితే నేను మళ్ళీ వస్తాను. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అంటే మీరే అన్నారు కదా ఓనర్ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అని, అందుకే ఇలా చేశా. కొంచెం రియలిస్టిక్ గా ఉంటుందని. ఏడ్చినట్టుంది, కొంచెం తగ్గిస్తే మంచిది. ఎక్కడో మండుతున్నట్టుంది. ఛీ, దరిద్రరా బాబోయ్. ఎందుకలా మారుతుంది? ఒక ఛానల్ ఉంచలేవా? నేను కూడా రెంట్ పే చేస్తాను. నాకు నచ్చింది చూస్తా, నీకు నచ్చితే చూడు, లేదంటే లేదు. సరే అయితే నీకు నచ్చింది చూసుకో. A few moments later. ఇప్పుడు చూసుకో, నీకు నచ్చింది. ఏంటి ఫీల్ అవుతున్నావా? మరి నాతో పెట్టుకుంటే అలానే ఉంటుంది. నాకేం పర్లేదు, నాకు ల్యాప్టాప్ ఉంది. నీ గురించే బాధగా ఉంది. పాపం ఇప్పుడు ఎలా చూస్తావో ఏంటో. ల్యాప్టాపా? ఒసే పంది బాగుందారా. ఛా, దీన్ని టార్చర్ పెడదాం అనుకుంటే తిరిగి మళ్ళీ నేను టార్చర్ పెడుతుంది. ఇప్పుడు టీవీ లేకుండా ఎలా ఉండాలో ఏంటో. ఏంటి కోచింగ్కి వెళ్ళవా ఈరోజు? ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను. సరే అయితే వాషింగ్ మిషన్లో దుప్పటి ఉంది, వెళ్ళి ఎండలో వేసే. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. సరే. దీనివల్ల నేను టీవీ చూడటమే అవ్వట్లేదు. ఇది నన్ను గొప్ప టార్చర్ చేస్తుంది. రోజు దీని పని చెప్తాను. Much later. ఓ వచ్చేసావా? సారీ, నేను చాలా ఇంట్రెస్ట్గా చదువుకోవడం వల్ల నువ్వు చెప్పిన పని చేయడం మర్చిపోయాను. సారీ ఎందుకు? నాకేం ప్రాబ్లం లేదు, నీకే ప్రాబ్లం. నాకెందుకు? నా బట్టలు వేసుకున్నప్పుడు పాపం అనిపించి నువ్వు కప్పుకున్న దుప్పటి కూడా వేశాను. దుప్పట్లేదు నైట్ కప్పుకోవడానికి. ఓసే, ఎందుకన్నా నేను టార్చర్ చేస్తున్నావు? నేనేం చేశాను? నువ్వు చేసుకున్నదే అంత. మళ్ళీ నన్నంటావేంటి? నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఫ్రిడ్జ్లో ఉన్న కర్రీ ఓవెన్లో పెట్టు, భోజనం చేద్దాం. ఇప్పుడు చెప్పిన పని చేయకపోతే నాకు ఫుడ్ ఉండదేమో. ఒకవేళ ఫుడ్ పేరు చెప్పి మళ్ళీ ఇదేమైనా ప్లాన్ వేస్తుందా? చచ్చా, అలా ఉండదులే. A few moments later.
అవును, ఇంతకీ కర్రీ ఏంటి? కాకరకాయ. ఏంటి కాకరకాయ? అవును, ఒంటికి మంచిదని. అయితే నువ్వే తిను. సరే. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటున్నావు, కోచింగ్కి వెళ్తున్నావా? నాకు మొదటి నుంచి ఆన్లైన్ క్లాసెస్. అవునా, అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఆన్లైన్ క్లాసులు అంటే మా వాళ్ళు నమ్మరు, నేను ఆడుకుంటున్నానేమో అనుకుంటారు. ఓహో, మేబీ నాకు కూడా తొందరలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వచ్చు. ఇది ఒక పూట ఇంట్లో ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం, అలాంటిది రోజంతా ఉంటుందంటే ఇక నా పని అయిపోయినట్టే. ఏంటి? ఆహా, ఏం లేదు, టైం అవుతున్నట్టుంది, తినమంటున్నాను. ఛా, ఎప్పుడు నాకు నచ్చిన ఛానలే ఆ, పెట్టదు. ఏమ్మా ఏం చేస్తున్నారు? రండి సార్, కూర్చోండి. ఏమ్మా ఆదివారం కదా, ఏంటి స్పెషల్ ఇవ్వాలా? అలా ఏం లేదు సార్, దీనికి వంట రాదు కదా, ఎప్పుడు నార్మల్ గానే ఉంటుంది. ఏం బాబు, పెళ్ళం మాటలకే వంక పెడుతున్నావు. ఎక్కువ రోజులు ఆనందంగా ఉండలేవు ఇలాగైతే. తర్వాత కొంచెం అటకాలు చెప్తే నీకు పెళ్ళంతా ఎలాగ ఉండాలో. ఆయన అంతేలేండి. అన్నట్టు మటన్ తేవడానికి వెళ్తా అన్నారు, వెళ్ళండి, మళ్ళీ దొరకడం కష్టం, సండే కదా. మటనా? నేనెప్పుడు చెప్పానే? వెళ్ళవయ్యా, అంతలా అడుగుతుంది కదా మీ ఆవిడ. అది కాదండి. అంతలా అనుస్తావేంటి, నువ్వు వెళ్ళు. కావాలంటే మీ ఆవిడ నేను సాయం ఉంటాను. ఏవండి, వచ్చినప్పుడు కొంచెం మటన్ దుమ్ములు తీసుకొని రండి, సూప్ చేసుకొని తాగుతాను. నా రక్తం తాగవే, సూప్ అంట సూపు. మీ పిన్ని కూడా ఇంతే అమ్మా, ఏదో పని చెప్తూ ఉంటది. అగో మాటలో మీ ఆయన వచ్చాడు. ఏమయ్యా తెచ్చావా? తెచ్చాను సార్. ఏవండి, బోన్స్ తెచ్చారా? పెద్ద పెద్ద బోన్సే తెచ్చాను, మెక్కుదుగానిలే. నేనే కాదు, మీరు కూడా తింటారుగా. నువ్వు మిగిల్చే కదా నేను తినడానికి. ఛీ, ఎప్పుడు ఇంతే మీరు. చూడబ్బాయి, మూడు పిల్లలు అన్నాక గొడవలు సహజం వస్తూనే ఉంటాయి, మనమే సర్దుకుపోవాలి. అయినా వాళ్ళు కూడా మన కోసమే కదా బతికేది. మేము నిజంగా మూడు పిల్లలు కాదని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. సరే అండి. సర్లే, నాకు టైం అవుతుంది, మళ్ళీ మా ఆవిడ తిడుతుంది. వస్తాను అమ్మా. ఓకే. మటన్ డబ్బులు అడుగుతామా? వద్దులే, పరువు పోద్ది. నువ్వు కూడా భోంచేస్తావు కదా. చెయ్యక చేస్తానా? చెయ్యకపోతే 800 బొక్క నాకు. ఛీ, దీంతో అస్సలు ఉండలేకపోతున్నాను, ఎటు చూసినా నాకే బొక్క పడుతుంది. ఇదేంటి ఈరోజు ఎంత అందంగా ఉంది? ఏంటో ఈ సడన్ చేయించు. ఈరోజు పూజ చేసా, అందుకే. ఇంతకీ ఎలా ఉంది, బాగున్నానా? ఉన్నావులే, ఏదో అలా. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఇప్పుడు నేను మళ్ళీ బాగున్నానని చెప్తే కొండెక్కి కూర్చుంటుంది. అయినా ఏ మటక మాట, చీరలో చాలా బాగుంది. అయినా అమ్మాయిలకి శారీ కట్టకనే ఎక్కలేని అందం వచ్చేస్తుంది, అదేంటో. అందుకేనేమో అబ్బాయిలందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని శారీలో చూడాలనుకుంటారు. అబ్బా, నవ్వుతూ కూడా భలే ముద్దుగా ఉంది. ఇన్ని రోజులు రాక్షసులా కనిపించేది, ఈ రోజు మాత్రం దేవతలా కనిపిస్తుంది. ఇలా చూస్తూ ఉంటే ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇదేంటి ఎలా ఏడుస్తుంది? కాంపిటీషన్ అనేది వినేసిందా? అయ్యో, నేనేం కావాలనలేదండి, ఏదో తెలియక అనేసాను. నేను ఏడుస్తుంది నువ్వు బాలేదన్నందుకు కాదు, మా మేనేజర్ తిట్టాడు అందుకే. అమ్మయ్యా, ఇంకా నేను అనేది ఎక్కడ విన్నాదో అని భయపడ్డాను. ఎంతకీ ఎందుకు తిట్టాడు? నేను మా టీమ్మేట్స్ కలిపి ఒక కోడ్ రన్ చేసాం, అదప్పుడు బాగానే వర్క్ అయింది. కానీ ఇప్పుడు సడన్ గా బగ్ వచ్చి ఎర్రర్ చూపిస్తుంది, ఏం చేసినా సెట్ అవ్వడం లేదు. సర్లే, నీ చావు నువ్వు చావు. అయ్యో, ఏడుస్తున్నా కూడా అందంగానే ఉందే. సర్లే, ఈ ఒక్కసారికి సాయం చేద్దాం. ఏం చేస్తున్నావు? నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. నీకేమొచ్చు? నా ల్యాప్టాప్ ఇవ్వు. నేను ఇచ్చేస్తాను, సరే నువ్వు సాల్వ్ చేసుకోగలవా? నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే కొంచెం నోరు మూసుకొని కూర్చో. ఇదిగో, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. నిజమా? చెక్ చేసుకో. చాలా థ్యాంక్స్. అయినా నువ్వెలా సాల్వ్ చేసావు? నేను కోడింగ్ ట్రైనింగ్ అవుతున్నా. నేను ఎదవనే, కానీ మరీ నువ్వు అనుకున్నది ఎదవనైతే కాదు. సరే, నీకు పెద్ద పార్టీ ఇస్తాను. పెద్ద పార్టీ ఏం అవసరం లేదు, పనుల్లో గిన్నెలు కడిగించుకుంటా ఫుడ్ పెడితే చాలు. అవన్నీ ఇంట్లో పనులేగా, షేర్ చేసుకోవాలి. సరేలే, ఇక నుంచి చెప్పను. సరే, కానీ నైట్కి వంట ఏం చేయమంటావు? ఎప్పుడు లేదు కొత్తగా అడుగుతున్నావేంటి? ఏ ఉన్నా తినేస్తాను. సరే, నేను ఈరోజు ఏ పని చేయను, నువ్వు కొంచెం చేస్తావా? నిన్నే కదా నాకు ఏ పని చెప్పనన్నావు, ఈ రోజు ఏంటి అసలు పని చేయనంటున్నావు? నేను చేయకూడదు. ఏ? అబ్బా, నీకెలా చెప్పాలరా? నోటితో చెప్పు. లేడీస్ ప్రాబ్లం.
ఏ లేడీస్ కి బాయ్స్ ప్రాబ్లమ్స్ ఉండవా? ఆ మాత్రానికి పనిచేయవా? రే మొద్దు పీరియడ్స్ రా. ఏంటి? అవును. సరే నువ్వు రెస్ట్ తీసుకో. సరే. ఏంటయ్యా దినేష్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అంటే మన ఇంట్లో లేడీస్ కి బాగలేదు అనుకోండి, మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తాం, వాళ్ళకి రెస్ట్ ఇచ్చి మనం ఇంటి పనులు చేయాలి. అంటే ఈరోజు పనులను నేనే చెయ్యాలా? తప్పదు మరి. పొద్దున్నుంచి పనిచేసి తోలు తీరిపోయిందిరా బాబోయ్. ఫుడ్ బాగుంది. ఏ రెస్టారెంట్లో ఆర్డర్ చేసావు? నేనే వంట చేశా. నిజం చెప్పు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయినా ఫుడ్ ఆర్డర్ పెట్టేంత డబ్బులు ఎవరి దగ్గర లేవు. నీకు వంట వచ్చా? వచ్చు. మరిన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? చెప్తే డైలీ చేయిస్తావేమో అని భయం. అంటే మరీ అంత గయ్యల్లా కనిపిస్తున్నానా నీకు? మొన్నటి వరకు అలాగనే కనిపించావు. కాకపోతే ఎప్పుడైతే శారీలో చూసానో. ఏంటి? ఏం లేదు, టైం అవుతుంది, తిను. అయినా నీకు నాకు పడదు కదా, మరి నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు? నీకు నాకు పడదు, అది నిజమే. అలా నువ్వు బాధపడుతుంటే చూసి హ్యాపీ ఫీల్ అంత అయితే కాదు. నా దగ్గర ఏం లేకపోవచ్చు, కానీ నాకు ఉన్న దాంట్లో సాయం చేయడానికి చూస్తాను ఎవరికైనా. అయినా ఈ రోజుల్లో ఎవరు అలా లేరుగా. రూమ్మేట్ అయినా సరే హెల్ప్ చేస్తే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అది సహాయం అవదు, బిజినెస్ అవుతుంది. అయినా మా అమ్మ నాకు అది నేర్పించలేదు. శత్రువుకైనా అవసరమైతే సాయం చేయమని చెప్పింది. నువ్వు పెద్ద ఎదవనుకున్నాను గానీ నేను అనుకున్నంత కాదు. అందుకే పెద్దలు చెప్పారు మనిషిని చూసి అంచనా వేయకూడదని. మాట్లాడితే తెలిసింది ఎవడు అలాంటోడా అని. సరే. తినేసి ప్లేట్ ఇస్తే కడుగుతాను. చా, అయినా ఇప్పుడు ఎలా? వాడికి చెప్దామా? చెప్దాంలే, వాడు మరీ అంత చెడ్డవాడైతే కాదు. నాకు ప్యాడ్స్ తెచ్చి పెట్టాలి. నీకు ప్యాడ్తో పని ఏంటి? ల్యాప్టాప్ వాడుతున్నావుగా. రే శానిటరీ ప్యాడ్స్ రా. సరే. గొడవడుకున్నా రాకుని బట్టి ఇచ్చింది ఏంటి? మనకెందుకులే. అవును, ఇంతకీ వంట ఏం చేయమంటావు? నీకేది నచ్చితే అది చెయ్యు. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? కొంప తీసి దీని మైండ్ పోయిందంటావా? మనకెందుకులే. నేను వాడిని లవ్ చేస్తున్నానేమోనే. ఏంటి నిజమా? అలా ఎలానే? ఏంటో స్టార్టింగ్ లో అసలు పడేదే కాదు, కానీ ఇప్పుడు ఎలా నచ్చాడో అర్థం కావడం లేదు. సరే లవ్ చేస్తే చేసావు గానీ ఫస్ట్ చెప్పకు, వాడికి లోకువైపోతావు. వాడు చెప్తాడంటావా? మగాడే కొంచెం చనువిస్తే వాడే ఫస్ట్ చెప్పేస్తాడు. ఏంటి మీరు చేసింది? నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏమైంది సార్? మీరేం చేసినా నాకు తెలుస్తుంది. అయ్యో సార్, పీతల పులుసు ఇద్దాం అనుకున్నాను సార్. కాకపోతే టేస్ట్ బాగుందని మొత్తం నేనే తినేసాను సార్. ఏమనుకోకండి సార్. అది కాదు. హే ఆగు, మళ్ళీ చేస్తాను. అది కూడా కాదా? ఇంకేమై ఉంటది? మీ ఇద్దరికి పెళ్లి కాకుండా అబద్ధం చెప్పిన రూమ్ తీసుకుంటారా మీరు? ఏంటి బొమ్మలా నిలబడ్డారు? సమాధానం చెప్పండి.